హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీ అందరి కోసం కూడా ఏం తీసుకొచ్చానో తెలుసా అండి? ఏంటి ఇన్ని ప్యాకెట్స్ వేసుకొని వచ్చినాను అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా నల్ల పూసల కలెక్షన్ అనమాట. సో మన అందరికీ కూడా చాలామంది ఫేవరెట్ ఉంటుంది నల్ల పూసలు. నాకైతే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్గా ప్రతిసారి నేను ఒక్కొక్క డిజైన్ కానీ ఒక్కొక్క ప్యాటర్న్ కానీ వేసుకొని వెళ్తూ ఉంటే అందరూ అడుగుతూ ఉంటారు ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు అనేసి. సో వై నాట్ మీకు ఎందుకు చూపించకూడదు అని చెప్పేసి నేనైతే మళ్ళీ కూడా కొత్త కలెక్షన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇందులో టోటల్గా నేను 10 కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నమాట. సో ఇందులో నేను చాలా వరకు షార్టే ప్రిఫర్ చేశాను అండ్ 2 మాత్రమే లాంగ్ ప్రిఫర్ చేశాను. సో నాకు షార్ట్ నల్ల పూసల చైన్ అంటేనే చాలా ఇష్టం అండి. సో కొంతమంది లాంగ్ కూడా అడుగుతారేమో అనేసి నేను జస్ట్ నార్మల్గా 2 అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది అండ్ ఇందులో కొన్ని విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ లుక్ మాత్రం చాలా బాగుందండి. వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి చిన్నగా మనకి ఒక పెండెంట్ అయితే వచ్చింది, లాకెట్ వైట్ కలర్ స్టోన్స్తో, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్తో బాగా హైలైట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇది కొంచెం లీఫ్ డిజైన్ లాగా ఉంది అండ్ చైన్ మొత్తం కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో చాలామంది ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో నాకైతే చాలా ఇష్టం అనమాట పర్సనల్గా ఇలాంటివి. అండ్ ఇదైతే నాకు చాలా ఎలిగెంట్గా అనిపించింది. లుక్ అయితే బాగుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. జస్ట్ 100, 150 to 170 రేంజ్లోనే నేను ఈ 10 కలెక్షన్స్ కూడా తీసుకున్నాను. అన్ని మోడల్స్ కూడా మనకైతే బిలో 200 రూపీస్లోనే ఉంటుంది కాస్ట్ అయితే. ప్రతిదీ కూడా నేను మెన్షన్ అయితే చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మనకి సింపుల్ లాకెట్ అనమాట. అండ్ చైన్ కూడా మనకి సింగిల్ లేయర్తో వచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ కింద లాకెట్ వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్తో అయితే హైలైట్ చేశారు అండ్ సైడ్కి మనకి వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఫినిషింగ్ అయితే బాగుందండి. అంటే మధ్యలో స్టోన్స్ ఊడిపోతాయేమో, కలర్ షేడ్ అవుతుందేమో అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ అలాంటిది అయితే ఏం లేదండి. ఎందుకంటే నేను దీనికి ప్రీవియస్ కూడా కొన్ని కలెక్షన్ అయితే మీషో నుండి ఆర్డర్ చేసుకుని యూస్ చేస్తున్నాను. సో ఇప్పటికీ కూడా నాకు అది బాగానే ఉన్నాయి. అంటే కలర్ షేడ్ అయితే ఏం అవ్వలేదండి. సో అందుకని నేను మళ్ళీ తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి లాకెట్స్తో అయితే వచ్చేసింది. సో ఇది కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇది శారీస్ మీదకైతే బాగా సెట్ అవుతుంది. నేను ఈ ఫస్ట్ చూపించిన 2 అయితే మనకి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. ఇదైతే శారీ మీదకి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డబుల్ లేయర్తో వచ్చింది. బ్లాక్ బీడ్స్ ఏదైతే ఉందో అది మనకి డబుల్ లేయర్ అయితే వచ్చింది. సో కింద అయితే కొంచెం పెండెంట్ అదంతా కూడా బాగా హైలైట్ అవుతుంది అనమాట. మధ్యలో స్టోన్స్ అండ్ అక్కడక్కడ రూబీ స్టోన్స్తో అయితే మనకి హైలైట్ చేయడం వల్ల లుక్ అయితే చాలా చాలా బాగుంది. శారీస్కి అయితే సూపర్గా ఉంటుందండి. ఇదైతే అన్నీ కూడా మంచి లుక్ అండ్ ఎలిగెంట్తో ఉన్న డిజైన్స్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పెడతాను. ఎందుకంటే ఇవి మనం గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కాబట్టి మనం జస్ట్ కాస్ట్ తక్కువ పెట్టి కలర్ షేడ్ అయినా పడేసినా కూడా అంత బాధ అయితే ఉండదు. కాబట్టి నేను తక్కువ కాస్ట్లోనే తీసుకుంటాను. సో నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను అలాగే చూపించాలి అని మళ్ళీ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సేమ్ శారీస్ మీదకైతే ఇది కూడా చాలా బాగుంటుంది. సో ప్రతిసారి మనం లాంగ్ నల్ల పూసలు వేసుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా సింపుల్గా మనం శారీస్కి మ్యాచింగ్గా తగ్గట్టుగా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. సో దీనికి కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో అయితే హైలైట్. డబుల్ లేయర్తో వేసుకుంటే అయితే మనకి సింపుల్గా అనిపించదండి. కొంచెం పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది. శారీస్ మీదకైతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అన్నిటికీ కూడా మనకి హుక్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి. అంటే హుక్ కూడా మంచిగా నీట్గా ఉంది అండ్ విరిగిపోతున్నట్టుగా అట్లా ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది. మంచి నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ప్రతిదీ కూడా నాకైతే చాలా నచ్చేసిందండి. అన్ని డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న దానికైతే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో ఇదైతే లాకెట్ చాలా సింపుల్గా ఉంది అండ్ మనకి ఇది డైమండ్ లాగా ఉందన్నమాట. నాకైతే చూస్తే అలాగే ఉంది. ఒరిజినల్ డైమండ్స్ ఎలా అయితే షైన్ అవుతూ ఉంటాయో సేమ్ అలాగే వచ్చిందండి ఇదైతే. సో ఇక్కడ చిన్నగా మనకి హార్ట్ షేప్లో ఒక చిన్న లాకెట్ అయితే ఇచ్చారు, చిన్న పెండెంట్ వచ్చింది. అండ్ దానికి సేమ్ అదే మోడల్లోనే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సింపుల్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా హెవీగా రెడీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు, ఇట్లా సింపుల్గా వెళ్ళాలి అని అనుకున్న ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటప్పుడు మనం ఇది వేర్ చేసుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట.
మనం ఇట్లాంటి వాటికి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టేసి వాటిని వేస్ట్ చేయడం కంటే తక్కువ కాస్ట్‌లో, తక్కువ బడ్జెట్‌లో తీసుకోవడం అయితే చాలా బావుంటుందండి. నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లాంగ్ అనమాట ఇది. లాంగ్ నల్ల పూసలు. సో, లాకెట్ అయితే చాలా బాగా వచ్చిందండి లాకెట్. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంతో నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చైన్ మొత్తం కూడా మనకి అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట. సో, బ్లాక్ కలర్ బీడ్స్ కూడా ఎంత నీట్‌గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో సేమ్ గోల్డ్ కలర్ కూడా మనకి అలాగే ఇచ్చారు. మంచి ఫినిషింగ్‌తో అయితే వచ్చింది. కలర్ అయితే ఏం షేడ్ అవ్వలేదండి. అన్నీ కూడా మంచిగా ప్రైస్‌కి తగ్గట్టుగా ఉంది. అంటే నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత వర్త్ ఫర్ ప్రైస్ అనిపించిందండి. ఎంత తక్కువ కాస్ట్ అయినా కూడా మనకి మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది షార్ట్ ఇది. ఇది మొత్తం కూడా మనకి గోల్డ్ బీడ్స్‌తోనే వచ్చిందండి. మధ్యలో బ్లాక్ బీడ్స్ అండ్ అక్కడక్కడ కూడా గోల్డ్ బీడ్స్‌తో వచ్చింది. నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. ఎంత తక్కువ కాస్ట్ ఉంది. అండ్ ఎంత తక్కువ కాస్ట్ ఉన్నా కూడా మనకైతే వాళ్ళు క్వాలిటీని కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అయితే మంచిగా చేసి ఇచ్చారనమాట. అంత బాగున్నాయి ఇవన్నీ కూడా. సో, ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఒక్కొక్క ప్యాటర్న్ నేను ఒక్కొక్కటి అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో, ప్రతిసారి ఒకటే మోడల్ వేసుకొని ఏం వెళ్తాం చెప్పండి బయటికి. సో, అందుకనేసి నేనైతే ఇట్లాంటివన్నీ కూడా నా దగ్గర నల్ల పూసలు కలెక్షన్ అయితే నేను పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే నేను యూజ్ చేసే నల్ల పూసల కలెక్షన్ అయితే చాలా నచ్చుతుంది. ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నావు అనేసి. సో, నేను ఇంకా ముందు నెక్స్ట్ ఏం తీసుకున్నా కూడా మీకైతే షేర్ చేస్తూ ఉంటానండి. నా నల్ల పూసల కలెక్షన్ మొత్తం కూడా నేను ఒకసారి ఒక వీడియో అయితే చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే చేసి పెడతాను. అండ్ ఇది కూడా ఇంకొక మోడల్. సో, ఇది వచ్చేసి మనకి సేమ్ డబుల్ లేయర్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. డబుల్ లేయర్‌తో వచ్చిన కింద జస్ట్ సింపుల్‌గా మనకైతే ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇంకా కంప్లీట్‌గా పైన వచ్చిన చైన్ మొత్తం కూడా బ్లాక్ బీడ్స్‌తోనే వచ్చింది. గోల్డ్ బీడ్స్ అయితే దీనికేం రాలేదు. తక్కువ కాస్ట్‌లోనే, తక్కువ బడ్జెట్‌లోనే నేనైతే తీసుకున్నాను. చాలా బావుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దానికైతే మనకి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ లాకెట్ అయితే ఎలా ఇచ్చారో అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారండి మనకి. చాలా బావుంది ఇది కూడా. ఎంత నీట్‌గా ఉంది ఫినిషింగ్ అయితే. ఇక్కడ మధ్యలో హుక్ ఊడిపోయింది. నేను యాడ్ చేశానండి. అండ్ అక్కడక్కడ కూడా మనకి చైన్ మోడల్ అయితే వచ్చిందనమాట. ఇది మధ్యలో గోల్డ్ బీడ్స్ అండ్ పింక్ కలర్ బీడ్స్‌తో అయితే వచ్చింది. నాకైతే ఈ డిజైన్ కూడా చాలా నచ్చింది. సింపుల్‌గా మనమైతే ఇది శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ మోడలే వచ్చింది. నాకైతే బాగా నచ్చిందండి. ఇంత బాగుంది క్వాలిటీ. అండ్ ఇది మనకి రెడ్ కలర్ గోల్డ్ లాగా లేదండి. నార్మల్ గోల్డే ఉంటుంది కదా మనది అలాగే ఉంది. అంటే రెడ్డిష్ గోల్డ్ ఏంటి అంటే రోల్డ్ గోల్డ్ అనేసి అర్థమైపోతూ ఉంటుంది చాలామంది చూడగానే. కానీ ఇక్కడ ఈ గోల్డ్ వచ్చేసి మనకి ప్యూర్ నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే గోల్డ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి. ఇదైతే గోల్డ్ అని చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంటే ఇప్పుడున్న ఈ టైంలో మనం అంటే బయటికి గోల్డ్ వేసుకొని వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేయడమే చాలా మంచిది. సో, ఇదొచ్చేసి లాంగ్ నల్లబూసలు అనమాట. ఇది నేను లక్ష్మీదేవి లాకెట్‌తో అయితే తీసుకున్నాను. ఇక్కడ కింద మనకి చిన్నగా బీడ్స్ వచ్చేసి అయితే చాలా బావుంది. సో, మధ్యలో కూడా ఇక్కడ గోల్డ్ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్‌తో అయితే మంచి లుక్ అయితే చాలా బావుందండి. సో, వీటి అన్నిటి లింక్స్ కావాలి అనంటే మీరైతే డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయండి. నేను అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో, ప్రతీదీ కూడా నేను పింక్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, లాంగ్ నల్ల పూసలు అనేసి నేను అట్లా నేమ్స్ అయితే పెట్టి మెన్షన్ చేస్తానండి. సో, మీకు ఏది కావాలో అదైతే చెక్ చేయండి. అన్నీ కూడా లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో దొరికిపోతాయన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అనంటే మీరు వ్యూస్ పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుందండి. కొంతమందికి తెలీదనమాట. తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అది కూడా తెలియదా అని మాత్రం అనుకోకండి. జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మోర్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నేను వీటన్నిటి లింక్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.